తదుపరి కన్యారాశి. ఈ యొక్క కన్యారాశి జాతకులను కనుక పరిశీలించినట్లయితే లగ్నంలో కేతువు, సప్తమంలో రాహు జరుగుతున్నారు. శుభగ్రహాలన్నీ రాహుకేతుల మధ్య జరుగుతున్నందువల్ల నూతన కార్యక్రమాలను చేపట్టే అంశంలో ప్రతి పనిని ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందడుగు వేయాలి. దైవ బలంతో మాత్రమే ఈ వారంలో చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం చేకూరుతుందనేది గమనించాలి. చతుర్థ స్థానంలో లగ్న రాజ్యాధిపతి అయిన బుధుడు, ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు, తృతీయ అష్టమాధిపతి అయిన కుజుడు సంచరిస్తున్న కారణంగా నూతన కార్యక్రమాలలో ధన సంబంధమైన విషయాల్లో ఒకటి జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులు విద్య యందు అత్యధిక శ్రద్ధను ప్రదర్శించాలి. ప్రత్యేకంగా కళారంగంలో రాణించాలనుకున్న వారికి నూతన అవకాశాలు లాభిస్తాయి. వ్యయాధిపతి అయిన రవి పంచమ స్థానంలో సంచరిస్తున్న కారణంగా కుటుంబంలో పిల్లల వలన కొంత శుభం చేకూరుతుంది. తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తీసుకొచ్చే పనులను కొన్ని వ్యవహరిస్తారు. షష్టమ స్థానంలో శని సంచారం జరుగుతున్న కారణంలో ముఖ్యమైన విషయాలలో భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య విభేదాలు కలగకుండా జాగ్రత్త పడాలి. ఆరోగ్య విషయంలో కూడా కడు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యేకించి ధన సంబంధం విషయాలలో నష్టం వాటిల్లకుండా జాగ్రత్త పడాలి. సప్తమ స్థానంలో రాహుగ్రహ సంచారం చేత జీవిత భాగస్వామితో ఖచ్చితంగా మాట్లాడే స్వభావాన్ని మార్చుకున్నట్లయితే అన్యోన్య దాంపత్యం వల్ల తీసుకునే నిర్ణయాలన్నీ అనుకూలిస్తాయి. అదేవిధంగా చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు అష్టమ స్థానంలో సంచరించేటప్పుడు కొన్ని ముఖ్యంగా జరగాల్సిన శుభ కార్యక్రమాలలో ఆలస్యం జరగడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో కొంత నలత చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. భాగ్యస్థానంలో వారం ప్రారంభంలో చంద్రుడు సంచరిస్తున్న కారణంగా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగంలో స్థిరపడాలనుకున్న వారికి నూతన అవకాశాలు లాభిస్తాయి. లాభస్థానంలోకి లాభస్థానాధిపతి మారడం వల్ల వారం చివరిలో అనేక రకాల శుభాలు, కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలకు అనుకూలము. అదేవిధంగా నూతన కార్యక్రమాలను చేపట్టడము, కుటుంబంలో సహకుటుంబ పంక్తి భోజనం అంటే అందరూ కలిసి ఒక ముఖ్యమైన శుభ కార్యక్రమంలో పాల్గొనడము, తదుపరి అందరూ కలిసి భోజనం చేసే ఏర్పాట్లు ఈ వారంలో జరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మొత్తం మీద ఈ రాశి వారికి అష్టమ స్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ప్రత్యేకంగా గురు సంబంధమైన ఆలయ సందర్శనము వీరికి విశేషమైన శుభ ఫలితాలు కలిగిస్తుందనేది మనం తెలుసుకోవచ్చు. కాబట్టి చక్కగా ఆచరించండి. ఆనందకరమైన జీవితాన్ని సకాలంలో పొందండి.